తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరు? ఘోర ప్రమాదం జరిగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళని పరామర్శల పేరుతో రాజకీయ పార్టీలు ఇలా ఎందుకు రాజకీయం చేస్తున్నాయి? ఇలాంటి ఆరోపణలు ఎందుకు సోషల్ మీడియాలో చర్చ అవుతున్నాయి? ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు విషయమే చూద్దాం. ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే ప్రధాన పార్టీల మధ్య రగడ స్టార్ట్ అయింది. మరి బాధితుల బాధ పట్టదా? ఒక్క ప్రశ్న. ఒక కుటుంబం తమ కొడుకుని కోల్పోయింది, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, కొంతమంది పిల్లలు తమ తండ్రిని కోల్పోయారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళడం తప్ప అంటే కాదు. బాధితులను పరామర్శించడం వారి బాధ్యత. కానీ ప్రమాదం జరిగిన కొన్ని గంటలు కూడా గడవక ముందే కెమెరాలు, మైకులు, పార్టీ జెండాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ మొదలైతే అది పరామర్శనా లేక రాజకీయమా? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. బాధితుల పరామర్శలు బాధితుల కోసం జరుగుతున్నదా లేక రాజకీయ లాభాల కోసం జరుగుతున్నదా? బాధితుల బాధ ఎవరికైనా కనిపిస్తుందా? ఒక్కసారి ఆ కుటుంబాల గురించి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏ పరిస్థితి ఉంటుంది? ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి సాయంత్రం ఇంటికి రాకపోతే ఆ ఇంట్లో రాజకీయాలు గుర్తుకొస్తాయా లేక ఆ మనిషి గుర్తు వస్తాడా? ఒక చిన్న పిల్లాడు నాన్న ఎప్పుడొస్తాడు అని అడిగితే ఆ తల్లి ఏం సమాధానం చెప్తుంది? ఈ సమయంలో వాళ్ళకు కావాల్సింది రాజకీయ ప్రసంగాలా లేక సహాయమా? ఇక మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది, శవ రాజకీయాలు. అంటే ఎవరైనా చనిపోతే ఆ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం. ఇది కొత్త విషయం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విపక్షం ప్రశ్నిస్తుంది. విపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుంది. రైలు ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా, ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినా ముందుగా బాధితుల గురించి మాట్లాడడం కంటే ఎవరిది తప్పు అని రాజకీయ పోరు మొదలవుతుంది. అందుకే ప్రజలు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం ముందు కావాలా లేక రాజకీయ విమర్శలు ముందు కావాలా? ఇది మొదటిసారి కాదు. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఇలాంటి రాజకీయ ఆరోపణలు వచ్చాయి. ఒడిశా రైలు ప్రమాదం, కరోనా సమయంలో జరిగిన మరణాలు, గనుల ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రతి పార్టీ తాము అధికారంలో లేనప్పుడు ప్రశ్నిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు సమర్థించుకుంటుంది. అందుకే ప్రజలు ఇప్పుడు పార్టీలను కాదు, వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పార్టీలు మారతాయి కానీ ప్రాణాలు తిరిగి రావు కదా. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీని కాదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కాదు, అన్ని పార్టీలను ఒకే ప్రశ్న అడుగుదాం. ఒక ప్రమాదం జరిగిన 24 గంటల్లో మీరు మొదట చేసే పనేంటి? బాధిత కుటుంబాలకు సహాయమా లేదా విచారణ లేదా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామనా లేక ప్రెస్ మీట్లు, రాజకీయ విమర్శల, సోషల్ మీడియా వార్లా? ఎందుకంటే రాజకీయ నాయకులకు ఇది ఒక న్యూస్ సైకిల్ కావచ్చు, కానీ ఆ కుటుంబాలకు అది జీవితాంతం మిగిలే ఒక గాయం. అందుకే ప్రజలు ఇప్పుడు ఒక కొత్త రాజకీయ సంస్కృతి కోరుకుంటున్నారు. ముందు మానవత్వం, తర్వాత రాజకీయం. ఈ ఒక్క మాటను అన్ని పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఎవరు ముందెళ్ళారు, ఎవరు ఫోటోలు దిగారు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టారు అనే విషయాల మీదే చర్చ జరిగితే అసలు నిజమైన సమస్య పక్కకు వెళ్ళిపోదా? ఆ బాధిత కుటుంబాలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత పరిహారం ఇచ్చారు, పిల్లల చదువు ఎవరు చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి అనే చర్చ పక్కదారి పడుతుంది. పిల్లల చదువు ఎవరు చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు రెండో రోజుకే వార్తల నుంచి మాయమైపోతున్నాయి. అదే ప్రజలను బాగా బాధ పెడుతుంది. ఇక్కడ అన్ని పార్టీల నాయకులకు ఒక ప్రశ్న. మీరు నిజంగా బాధితుల కోసం వెళ్తున్నారా
అయితే కెమెరాలు లేకుండా వెళ్ళగలరా? మైకులు లేకుండా పరామర్శించగలరా? ప్రెస్ మీట్ పెట్టకుండా సహాయం చేయగలరా? బాధిత కుటుంబాలని మీరు ఓటర్లుగా చూడాలా లేక మనుషులుగా చూడాలా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో చనిపోయిన 9 మంది టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు, వాళ్ళు కార్మికులు. వాళ్ళే వారి కుటుంబాలకు ఆధారం. అందుకే ఈ విషాదాన్ని చూసి మనం ఏ పార్టీని గెలిపించాలా అని కాదు, ఇంకో కార్మికుడు ఇలా చనిపోకుండా ఎలా కాపాడాలా అని ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయి, కానీ ఒక కుటుంబం కోల్పోయిన మనిషి మాత్రం తిరిగి రాడు. అందుకే ఈరోజు ప్రశ్న పార్టీలకే కాదు, మనందరికీ. ప్రాణం విలువ ఎక్కువ లేక రాజకీయం విలువ ఎక్కువ? మీ సమాధానం కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.